బడగ్పేటలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి సవితేంద్రరెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మున్సిపల్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. శిలాఫలకం ఆవిష్కరణ సమయంలో ఇరు వర్గాలు పరస్పరం నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట చోటు చేసుకుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి 16 కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్ తెచ్చి ఈరోజు అన్ని లింక్ రోడ్లని డెవలప్మెంట్ చేయడానికి సబితారెడ్డి గారు కూడుకొని మరి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి చేస్తే అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి కాలనీ యొక్క పౌరుని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్మెంట్ చేయాలని మేము రాత్రి మొదలు కష్టపడి అందరిని పిలుచుకొని తీసుకొని వచ్చి మేము మా డివిజన్ల కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు బాలాపూర్కు సంబంధించిన 3 కార్పొరేటర్లు 4 గూండాలను తీసుకొని వచ్చి వినాయక హిల్స్ మెయిన్ రోడ్ కాడ కాలనీ జనరల్ సెక్రటరీ అయినటువంటి అమరేందర్ రెడ్డి గారిని నూకేయడంతో ఈ రగడ స్టార్ట్ అయింది. అంటే లోకల్గా కాలనీలో ఒక జనరల్ సెక్రటరీ ఆయనకు విలువ లేదా, ఆయనను విలువించుకోలేదా, ఆయనను పక్కకు నూకితే ఎందుకు నూకుతున్నావు, ఎందుకు చేస్తున్నావు అని మేము అడిగినందుకు ఒక 5 పట్టుమ 150 మంది ఇలా కాలనీ అసోసియేషన్ సభ్యులందరూ అన్ని కాలనీల